హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ బాలినేని ఇటు జనసేన పార్టీలో అయితే జాయిన్ కాబోతున్నారు. ఇక ఆయన వైఎస్ఆర్సీపీకి టాటా బాయ్ బాయ్ చెప్పేశారు. కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చే టైంకి సంబంధించి ఇప్పుడు జనసేన పార్టీలో గురువారం రోజు అయితే జాయిన్ అవ్వబోతున్నారు. అయితే ఆయనకి జాయిన్ కాకన ముందే ఎన్నో రూల్స్ అయితే పెడుతున్నారట. అసలు ఆ రూల్స్ ఏంటి, వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఆయన వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో ఆయన ఘనంగా ఒక పార్టీని కూడా నిర్వహించి ఆయన అక్కడికైతే అటు జనసేన పార్టీ కార్యాలయం ఇక్కడ చేరాలని అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా ఏమీ వద్దు, మీరు ఒక్కరు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వండి, ఇంత అంగరంగ వైభవంగా ఏమీ చేయని అవసరం లేదు అన్నారు. అయితే ఆయన అయితే జనసేన అధిష్టానానికి ఆయన వెళ్ళి చెప్దాము అనుకునే లోపే ఇలాంటివి ఏమి వద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పలేదు. ర్యాలీకి అనుమతి కోరిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించి వద్దాము అనుకున్నారు, కానీ దానికి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అంటే ఆయన కొంచెం అటు ఇటు అన్నట్టుగా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అది ఇది అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారట. అయితే మొదట జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంగోలుకు రప్పించి దాని తర్వాత బల ప్రదర్శన నిర్వహించి ఇటు అనుచరులతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని అయితే కోరుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివి ఏమీ అవసరం లేదు, మీరు నార్మల్గా వచ్చి నార్మల్గా జాయిన్ అయ్యి వెళ్ళిపోండి. ఇక ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదైతే పార్టీ మారిన గత పాపాల నుంచి తప్పించుకోలేరు బాలినేని అని చెప్పేసి ఆయన. ఇక ఇది విన్న తర్వాత ఆయనకు ఇంకొంచెం ఎట్లా అంటే కొంచెం కోపం అయితే వచ్చిందనుకోవచ్చు. కానీ పార్టీలో చేరకన్నా ముందే ఆయన అయితే చాలా రూల్స్ పెడుతున్నారు అని కూడా ఆయన ఫీల్ అవుతున్నారు. కానీ అంగరంగ వైభవంగా రావాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వచ్చి పార్టీలో జాయిన్ అయిపోండి, మాకు అండువా కప్పుకోండి అని అయితే అటు పవన్ కళ్యాణ్ వాళ్ళ టీమ్ అదే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక దీంతో మాజీ మంత్రి చేరిక ప్రత్యేక కార్యక్రమం కాదని స్పష్టమైంది. అంటే ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఏదో పెద్ద విషయం కాదు కాబట్టి ఆయన జాయిన్ అవుతున్నారు, వెరీ గుడ్. ఎందుకంటే ఆయనకు ఆ పార్టీ నచ్చలేదు, ఇక్కడికి వస్తున్నారు, మంచిది కాబట్టి జాయిన్ అవ్వండి. కానీ దానికి అనుగుణంగా ఆయనకి ఖచ్చితంగా ఒక్కొక్కరే పార్టీకి రావాలని కోరడం జరిగింది. అంటే ఆయన ఏమనుకున్నారంటే ఒక్కసారి అందరం గుంపుగా అక్కడికి వచ్చేస్తామనే విధంగా అనుకున్నారు. కానీ కొంతమందిని అయితే ఆయన నిరాకరించేశారు కూడా, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే నిరాకరించేశారు కూడా. మొత్తంగా చూసుకుంటే బాలినేని ఆయన రావాలనుకున్న విధంలో రాలేకపోవడంతో కొంచెం ఆయన హర్ట్ అయ్యారన్నట్టుగా కనిపిస్తోంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇంకా కొంతమంది కూడా జాయిన్ అవుతారంట ఆయనతో పాటు. మరి వాళ్ళు ఎవరు ఏంటనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.